బీఆర్ఎస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీలు. ఇటు విద్యారంగానికి అటు పర్యావరణం కాపాడే విధంగా ఈ భూముల సంరక్షణ చేయాలని తాము కమిటీకి సూచించినట్లు చెప్పారు బీజేపీ ఎంపీలు. సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని హైదరాబాద్ పంపించింది. నిన్ననే మేము వీసీ గారిని కలిసినాము, రిజిస్ట్రార్ గారిని కలిసినాము. వాళ్ళు ఎన్నో డాక్యుమెంటేషన్స్ ఇచ్చిండ్రు. రఘునందన్ రావు గారు మరి ఈటల గారు దాని మీద పరిశీలన చేసి మేమందరం కూడా చేసినాము. ఈరోజు ఎంపవర్డ్ కమిటీ కలిసి మాకు తెలిసినవన్నీ కూడా వారికి తెలియజేసినాము. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని తెలియజేసినాము. చరిత్రలో ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, 25 ఎకరాలు బయటికి ఇచ్చేసిండ్రు. మధ్యలో నుంచి కోవిడ్ అటున్నప్పుడు ఇంతకుముందున్న ప్రభుత్వము బుల్డోజర్లు పెట్టి 18 ఎకరాలు బుల్డోజర్లు పెట్టి రోడ్ వేసిండ్రు. తర్వాత ఇంతకుముందున్న ప్రభుత్వము టీఎన్జిఓస్కు భూమి ఇచ్చింది. ఇవన్నీ కూడా చెప్పినాము. అట్లనే ఆ ఎంఓయూస్ మా దగ్గర ఉన్న ఇసుకు పెట్టినాము. ఆ ఎంఓయూస్ ఇన్వాలిడ్ అని కూడా రఘునందన్ రావు గారు తను ఒక సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టుల లాయర్ వారు కూడా చెప్పిండ్రు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళు తప్పనిసరిగా అక్కడ రిపోర్ట్ అందిస్తారని మేము అనుకుంటున్నాము. కేటీఆర్ హరీష్ రావులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డగోలుగా భూములు అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగే దొంగ అని అరచినట్లుగా ఉందని అన్నారు రఘునందన్. బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేసినట్లు? హెచ్సియు భూములపై సమీక్ష ఎందుకు చేయలేదు? సెంట్రల్ వర్సిటీ భూములను రికార్డులకు ఎక్కించలేదెందుకని? ఈ భూములను కాపాడాలంటూ తాము ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని అన్నారు. ఇప్పుడొచ్చి బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు. భూములను కాపాడాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమని, ఇంచి భూమి పోకుండా విద్యార్థుల తరపున తాము కొట్లాడతామని అన్నారు ఎంపీ రఘునందన్. కొద్దిసేపటి క్రితం చూసినా నేను మీడియాతో సన్నాయి నొక్కుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏడ గుడ్డి గాడిదల పనులు తోమేందుకు పోయినరు. బావా బామ్మర్దులు ఇద్దరని చెప్పాలి. అయ్యో తప్పితే కొడుకు, కొడుకు తప్పితే బామ్మర్ది. వీళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏలింది. ఏం చేసిరు 10 ఏళ్ళు? ఎన్నో రాసిండు కలెక్టర్ ఉత్తరం. ఏం చూపించారు టీఆర్ఎస్ ఆఫీసులో? 2012లో అప్పటి కలెక్టర్ ఒక ఉత్తరం సీసీఎల్ఏకి రాసిండని చూపించారు. 2012లో సీసీఎల్ఏకి ఉత్తరం రాస్తే 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయేదాకా ఎన్నడూ మీ ఉత్తరాల్ని మీరు సమీక్షించలేదు అనేది టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. హెచ్సియు భూముల వేలం వేయకుండా ఆపేది తామే అన్నారు ఈటెల రాజేందర్. ఎంపవర్డ్ కమిటీకి తాము నివేదిక ఇచ్చామని అన్నారు. ఉద్యమం ద్వారా వర్సిటీని సాధించుకున్నామని, సీఎంకి చట్టాలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. 150 ఎకరాల్లో చెట్లను నరికేశారు. ఇప్పటికైనా భూముల వేలం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటెల. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తగా వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమంలో 1969లో 370 మంది ముక్కు పచ్చని ముద్దు బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. ఆనాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇచ్చింది ఆ భూమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఆ భూమి. ఈ టెక్నికాలిటీస్ కాదు బిడ్డ. ఈ ఆనాడు 2385 ఎకరాల భూమి ఆనాడు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన భూమి. ఆ భూమిని టచ్ చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. మధ్యలో ఒక ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తే మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేసాడు. ఎవడైతే 400 ఎకరాల భూమిని రాయించుకున్నాడో వాడే కోర్టుకు పోతే హైకోర్టే ఇది విశ్వవిద్యాలయ భూమి, ఇది నువ్వు తీసుకోవడానికి వీల్లే అని చెప్పి రద్దు చేసింది హైకోర్టు.